బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వకపోయినా చాలా బ్రహ్మాండమైన క్రేజ్‌ని సంపాదించుకున్నటువంటి వాళ్ళలో తనూజ కూడా ఒకతి. ఇమ్మాన్యుయల్, డీమన్ పవన్ ఇలా ఉన్నారు కొంతమంది. తనూజ కూడా చాలామంది అభిమానులు సంపాదించుకుంది. అయితే హౌస్‌లో ఆమె బెస్ట్ ప్లేయర్, వరస్ట్ ప్లేయర్ ఈ రెండిట్లో ఒక్కటి కామెంట్ చేయండి. తనూజ ఈ కామెంట్ సెక్షన్ చూస్తుంది. ప్రజలు తన గురించి ఏమనుకుంటారో ఆమె తెలుసుకోవాలనుకుంటుంది ఇప్పటికీ. బిగ్ బాస్ అయిపోయి దాదాపు 1 మంత్ అవుతున్నా. సో మీ అభిప్రాయాన్ని డెఫినెట్‌గా కింద కామెంట్ చేయండి. తనూజ పుట్టస్వామి బిగ్ బాస్ తెలుగు 9 షోని అల్లలాడించినటువంటి కంటెస్టెంట్. సెంటిమెంటు, ఎమోషన్స్, రిలేషన్స్, ఇట్లా కామెడీ, ఇలా తనలో అన్ని యాంగిల్స్ని ప్రదర్శించి అందరి దృష్టిని ఆకర్షించింది. సైలెంట్గా వచ్చి టాప్ కంటెస్టెంట్గా నిలిచింది. ఏకంగా టైటిల్ గెలుచుకునేందుకు చివరి మెట్టు వరకు వెళ్ళింది, కానీ రన్నరప్గా మిగిలిపోయింది. అడుగు దూరంలో ట్రోఫీని కోల్పోయింది. కాకపోతే మంచి గుర్తింపు, పాపులారిటీ, క్రేజ్ను సంపాదించేసుకుంది తనూజ. బిగ్ బాస్ విన్నర్ రేంజ్ ఆమె క్రేజ్ను సొంతం చేసుకోవడం విశేషమని చెప్పుకోవాలి. తనూజ సీరియల్స్ ద్వారా చాలా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె కన్నడ, తమిళ, తెలుగులో చాలానే సీరియల్స్ చేసింది. కానీ తెలుగులో చేసిన ముద్దమందారం సీరియల్తో ఆమెకి విశేషమైన క్రేజ్ వచ్చింది. ఈ సీరియల్ ఆమెని బుల్లితెర స్టార్ని చేసింది. ఇదే ఆమెని బిగ్ బాస్ షోకి తీసుకొచ్చేలా చేసింది. బిగ్ బాస్ షో ఆమెని మరో రేంజ్కి తీసుకెళ్ళింది. అయితే తనూజ బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఆమె ప్లాన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆమె స్కెచ్ ఏంటో తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆశ్చర్యపోవాలి. తనూజ ఇక మీదట సీరియల్స్కి గుడ్ బై చెప్పబోతోంది అని ఒక న్యూస్ నడుస్తుంది. మున్ముందు సీరియల్స్ చేయబోనని చెప్పినటువంటి విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే తర్వాత ఆమె శివాజీతో ఇంటర్వ్యూలో పాల్గొంది. బిగ్ బాస్ బస్సులో ఇక మీద సీరియల్స్ చేయనన్నావాట అని శివాజీ ప్రశ్నిస్తే దీనికి తనూజ స్పందిస్తూ తాను ఇప్పటికే ఒక సినిమా చేశానని చెప్పింది. అది విడుదలకు రెడీగా ఉందని, దీంతోపాటు ఓటీటీ సిరీస్లో కూడా ఆమె ఓకే చెప్పిందట. గత నవంబర్లోనే స్టార్ట్ కావాల్సింది. తను బిగ్ బాస్ షోకి రావడం ఆగిపోయినట్టు తెలిపింది. ఇది త్వరలోనే ప్రారంభమయ్యేటువంటి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తనూజ ఇక మీద బిగ్ స్క్రీన్ని టార్గెట్ చేస్తుంది. సినిమాలో రాణించాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో వెల్లడించింది ఈ విషయాన్ని. అందులో భాగంగానే ఇక మీద సీరియల్స్ చేయబోననే విషయం చెప్పకనే చెప్పింది. తన నెక్స్ట్ ఫోకస్ సినిమాలనే విషయాన్ని ఆమె చెప్పినట్లయింది. ఇప్పుడే కాదు, గతంలో కూడా సినిమాలు చేసింది తనూజ. లీగల్లీ వీర్ అనే మూవీలో ప్రధాన పాత్ర పోషించింది. కోర్ట్ రూమ్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. 2 ఏళ్ల క్రితమే విడుదలైంది, కానీ దీన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా వచ్చినటువంటి పాపులారిటీని ఆమె మరింతగా సినిమాల మీద ఫోకస్ పెట్టి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. తనూజ బిగ్ బాస్ తెలుగు 9 షోకి వచ్చిన ఉద్దేశం కూడా ఇదే అని సమాచారం. ఈ విషయంలో తాను కూడా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. తనకు రావాల్సిన క్రేజ్ వచ్చింది. అంతేకాదు, అన్ని రకాల ఎమోషన్స్ని పలికించగలని నిరూపించుకుంది. డ్రామా క్రియేట్ చేయగలిగింది. అది ఆమెకి సినిమాల్లో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ షోకి వచ్చిన ఆర్టిస్టులకి స్టార్టింగ్లో వరుసగా ఆఫర్లు వస్తాయి, కానీ ఆ తర్వాత డౌన్ అయిపోతున్నారు. లాంగ్ రన్ ఉండట్లేదు. మరి దాన్ని తనూజ బ్రేక్ చేసి సినిమాల్లో సక్సెస్ అవుతుందనే చూడాలి. మొత్తానికి ఇక మీద తనూజ సీరియస్లో చేయబోదు అనేటువంటి వార్త మాత్రం బుల్లితెరలో ఉన్నటువంటి ఆమె అభిమానులకి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వాళ్ళు మాత్రం తనూజను ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయొద్దు, సీరియస్లో కంటిన్యూ చేస్తూనే సినిమాల్లో ప్రయత్నాలు చేసుకో అని ఆమెకు సలహాలు ఇస్తున్నారు. మరి మీరేమంటారు? ఆమెకు ఎలాంటి సలహా ఇస్తారో కామెంట్ చేయండి.